గురుగారు మరొక సందేహం విజయవాడ నుంచి లక్ష్మి గారు అడుగుతున్నారు. శ్రీరామ నవమి అంటే రాముడు జన్మించిన రోజు కదా, మరి ఈ రోజే సీతారాముల కళ్యాణం కూడా జరిగిందా, తెలియజేస్తారా? శ్రీరామ నవమి ఆ రోజు రామచంద్రమూర్తి జన్మించినాడు కనుక ఆయన జన్మించినటువంటి ఆ తిథిని పట్టుకుని మనం శ్రీరామ నవమి అనేటువంటి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. ఆయన జయంతి అది. అయితే మనమంతా కూడా శ్రీరామనవమి జయంతి రోజున మనం సీతారాముల కళ్యాణోత్సవాన్ని చేస్తూ ఉన్నాం. అయితే నవమి రోజున, చైత్రశుద్ధ నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిగినట్లుగా లేదు. మరి సీతారాముల కళ్యాణం ఎప్పుడు జరిగింది అంటే అది మార్గశిర శుద్ధ పంచమి. మార్గశిర శుద్ధ పంచమిని వివాహ పంచమి అంటారనమాట. వివాహ పంచమి అనేటువంటి పేరిట పర్వదినంగా కూడా మనం జరుపుకునేటువంటి సాంప్రదాయము ఉంది. కానీ ఎక్కువగా ఇది ఆచరణలో మాత్రం లేదు. వాల్మీకి రామాయణం ప్రకారము రామచంద్రమూర్తికి సీతాదేవికి మార్గశిర శుద్ధ పంచమిన వివాహం జరిగింది. అయితే మరి మనము ఈ చైత్రశుద్ధ నవమి రోజున ఎందుకు సీతారాముల కళ్యాణం చేస్తున్నాము అనేటువంటి సందేహం కూడా వస్తుంది కదా. అవతార దినే వివాహం కురు అని శాస్త్రం చెప్తుంది. అంటే దేవతామూర్తుల యొక్క అవతారం ఏ రోజైతే జరిగిందో అదే రోజున వారి వారి యొక్క వివాహములు జరపాలి కలియుగములు అనేటువంటిది శాస్త్ర ప్రమాణం. కనుక నవమి, చైత్రశుద్ధ నవమి రోజున రాముల వారు జన్మించినందుకు ఆ జయంతి సందర్భంగా మనము సీతారాముల కళ్యాణం చేస్తున్నాము. సీతారాముల కళ్యాణము జరిగింది మాత్రము మార్గశిర శుద్ధ పంచమి. దీనినే వివాహ పంచమి అంటారు. ఈ రోజున వివాహం చేసుకున్నటువంటి వారికి, ఆ దంపతులకు సీతారాముల యొక్క అపారమైనటువంటి అనుగ్రహము కలుగుతుంది.